మీకు భుజం నొప్పే, అందరికి కాదు కొందరికి, ఆ కొందరు ఎవరనేది మీకు అర్థమవుతుంది. మీకు భుజం నొప్పే త్వరలోనే తగ్గిపోతుంది, జస్ట్ ఒక 15 సంవత్సరాల్లో తగ్గిపోతుంది. అదేంటి సార్ మొన్ననే కదా 10 సంవత్సరాల్లో తగ్గిపోతుంది అన్నారు. 5 ఏళ్లకి ఒప్పందం మళ్ళీ కుదిరింది. సో ఈసారి 15 నెలలు అయింది. 15 ఏళ్లలో మీ భుజం నొప్పి తగ్గిపోతుంది. మీరు పల్లకీలు మోయటం కానీ, జెండాలు మోయటం కానీ, మీ భుజాల నొప్పులకు సంబంధించి మీరు మీ పార్టీ అధినేతను అడిగితే ఆయన నెక్స్ట్ 15 ఏళ్లలో మీ భుజం నొప్పి తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. చాలా సింపుల్గా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ 15 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలన్నారు. మొన్ననే కదా సరే 10 సంవత్సరాలు ఉండాలన్నారు. మళ్ళీ 15 సంవత్సరాలు ఏంటి అంటే ఏమో, ఎప్పటి వరకు ఏమో, ఈసారి రెన్యువల్ ఎలా జరిగిందో ఏమో. ఈసారి చెప్పిన దాంట్లో ట్విస్ట్ ఏంటంటే చాలా క్లియర్గా లోకేష్ గారిని డీసీఎంను కానీ సీఎంను కానీ చెయ్యాలనేటటువంటి డిమాండ్ లోకేష్ గారి నుంచి, ఆ పార్టీ నాయకుల నుంచి వినిపిస్తున్న తరుణంలో ఎన్ని జరిగినా ఏం జరిగినా ఆఖరికి టీడీపీ సభ్యులు మమ్మల్ని అవమానించిన ఒక మాట అన్నా నేను ఈ కూటమిని వదలను, చంద్రబాబు నాయుడు గారిని వదలను, మేము కలిసే ఉంటాం అని చెప్పడం ద్వారా లోకేష్ కూడా ఒక సిగ్నల్ పంపించేశారు. సీఎంను చేసినా ఓకే, డీసీఎంను చేసినా ఓకే అని. అసలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా, ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం, మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. ముఖ్యంగా 3 పాయింట్లు. నెంబర్ 1, నిన్నటి అసెంబ్లీని వర్కింగ్ డేగా లెక్కించడం లేదని చెప్పారు. నిన్న గవర్నర్ గారి ప్రసంగం జరిగింది, నిన్న అసెంబ్లీ జరిగింది, జగన్ గారు అటెండ్ అయ్యారు కాబట్టి దాన్ని వర్కింగ్ డేగా మేము లెక్కించట్లేదు, దాన్ని తీసేసాము అని అన్నారు. ఎందుకు భయపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టిన రోజును మీరు వర్కింగ్ డేగా ఎందుకు పరిగణించట్లేదు? ఈ అంశంపైన మాట్లాడదాం. ప్రతిపక్షమే ఉండకూడదని మాట్లాడుతున్నారంటే, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదని భయపడుతున్నారంటే మీరు తప్పులు చేసినట్టే, ప్రజలు మీ పైన ఆగ్రహంతో ఉన్నట్టే. కాబట్టి మీరు ఎందుకు భయపడుతున్నారనేది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే పెట్టుబడుల నుంచి ఉద్యోగాల వరకు గవర్నర్తో మీరు చెప్పించినటువంటి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పించినటువంటి అబద్ధాలు, వీటిపైన మనం క్లియర్గా మాట్లాడదాం. అలాగే మండలిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మొత్తం కూటమిని చెప్పాలంటే బాగా ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కబడ్డీ ఆడుకున్నారు లిటరల్లీ చెప్పాలంటే. మామూలు భాషలో అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గవర్నర్ గారితో 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పించారు. ఈరోజు అడిగితే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని చేతులు ఎత్తేశారు లోకేష్ గారు. మండలి సాక్షిగా ఒప్పుకున్నారు. ఆ బయట కూడా మీకు ప్లే చేస్తాను నేను. అంటే ఎన్ని అబద్ధాలు చెప్తున్నారంటే 6.5 లక్షల కోట్ల పెట్టుబడులంట, 4 లక్షల 8 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారట. అయిపోయింది 4 లక్షల ఉద్యోగాలు. ఇంకే సింపుల్గా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఈ 8 నెలల కాలంలో, ఒక్క ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఈ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఒక్కరు కూడా ఎత్తరు. మీ ఉద్యోగం ఊడిపోయింది ఈ 8 నెలల్లో అంటే చేతులు ఎత్తండి. ఒకసారి చేతులు ఎత్తండి రాష్ట్ర వ్యాప్తంగా టీవీ చూస్తున్న వాళ్ళందరూ. ఇప్పుడు 1, 2, 3, 4 లెక్కేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. కానీ 2,60,000 మంది ఉద్యోగాలు బీకేశారు. 2,60,000 మంది ఉద్యోగాలు బీకేశారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తున్నారు. మండలి సాక్షిగా దొరికిపోయారు. ఈ వాస్తవాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కటి కూడా మనము ఎవిడెన్స్తోనే మాట్లాడదాం. ఆ దృశ్యాలు కూడా మీకు ప్రసారం చేస్తాను.